పాలినామియల్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఇదిగోండి ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చాడు. దీని గురించి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ మనం ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా గమనించాలి. ఇలా హారిజాంటల్గా అడ్డంగా ఉన్న లైన్ ఎక్స్ యాక్సిస్ అని మనకు తెలుసు. ఎక్స్ డాష్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఈ వర్టికల్గా ఉన్న లైన్ వై డాష్ పాజిటివ్ వై యాక్సిస్ నెగిటివ్ వై. ఇదంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు ఈ గ్రాఫ్ గురించి క్వశ్చన్స్కి వెళ్ళే ముందు అసలు గ్రాఫ్ని కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నిద్దాం. హారిజాంటల్గా ఉన్న లైన్ని అంటే ఎక్స్ యాక్సిస్ని ఇది ఇక్కడ ఒక చోట 2 సార్లు టచ్ చేసింది, 2 సార్లు ఇంటర్సెక్ట్ చేసింది. -3 దగ్గర 5 దగ్గర. అంటే దీనికి 2 ఆన్సర్లు ఉన్నాయి అని. మరి ఇక్కడ కూడా ఉంది కదా అన్న డౌట్ రావచ్చు. ఈ -2 అనే దగ్గర కట్ అయింది కానీ అది ఏం యాక్సిస్? వై యాక్సిస్. వై యాక్సిస్ని కట్ చేసిన దానికి మనకి సంబంధం లేదు. ఇది కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే మనకి ఈ నెంబర్ ఇచ్చాడు. మనం చూడాల్సింది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ చేసింది. ఇక్కడ ఒక చోట కట్ చేసింది, ఇక్కడ ఒక చోట కట్ చేసింది. -3 దగ్గర 5 దగ్గర. ఇది మనకి సంబంధం లేదు. ఓకేనా? 2 చోట్ల కట్ చేసింది. అవి ఏమేమి నెంబర్లు? -3 ఒకటి, 5 ఒకటి. వాటినే పాలినామియల్కి జీరోస్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రూట్స్ అంటారు, సొల్యూషన్స్ అంటారు, ఎక్స్ వాల్యూస్ అంటారు. ఏదన్నా సరే ఎక్స్ని కట్ చేసిన నెంబర్సే. ఇలా యూ షేప్లో ఉన్న నెంబర్. యూ షేప్ అంటే ఇలా ఉండడమే కాదండి. ఇలా ఉన్న యూ షేపే, ఇలా ఉన్న యూ షేపే, ఇలా ఉన్న యూ షేపే, ఇలా ఉన్న యూ షేపే. దీన్ని పెరాబోలా షేప్ అంటారు. పైకి ఓపెన్గా ఉంది చూసారా? ఇది పైకి ఓపెన్గా ఉంది అంటే ఏ >0 అయినప్పుడు ఇలా ఉంటుంది. దీన్ని అప్వర్డ్ పెరాబోలా అంటారు. దీన్ని డౌన్వర్డ్ పెరాబోలా అంటారు. అంటే ఏ మైనస్ నెంబర్ అవుతుంది అనమాట, x² కోఎఫిషియంట్. ఇవి అసలు మనకి సిలబస్లో అయితే రావు. ఇది కూడా రాదు, జస్ట్ చెప్తున్నాను. మనకు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పెరాబోలా అప్వర్డ్ పెరాబోలా ఎందుకు అయిందంటే x² కోఎఫిషియంట్ ఏ >0. ఇదైతే అడగడు, జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు ఈ సమ్ముకు వద్దాం. ఇది ఏ షేపు అంటే పెరాబోలా షేపు. ఇది ఎన్నిసార్లు కట్ చేసింది ఎక్స్ యాక్సిస్ని? 2 సార్లు. ఏ నెంబర్ల దగ్గర కట్ చేసింది? -3 దగ్గర, 5 దగ్గర. మరి -2 ఉంది కదా, ఇది మనకు సంబంధం లేదు. ఇది వై యాక్సిస్. ఓకేనా? ఇంకా సమ్ములకి వెళ్ళిపోదాము. దీంట్లో 4 క్వశ్చన్లు ఇస్తాడు మనకి. ఫైనల్ ఎగ్జామ్లో 4 మార్కులు వస్తాయి. మనము ఎందుకైనా మంచిదని చెప్పి దీని మీద మొత్తం 8 క్వశ్చన్స్ తయారు చేశాను. 8 నేర్చుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ గ్రాఫ్? షేప్ చూడడానికి ఇది ఏ ఆకారంలో ఉంది? యూ షేప్ ఉంది కదా. యూ షేప్ ఉంటే దాని పేరు ఏమని చెప్పుకున్నాం మనం? పెరాబోలా. దీని షేప్ ఏంటి? పెరాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? జీరోస్ అంటే ఎక్స్ని ఎక్కడెక్కడ కట్ చేసింది? 3 దగ్గర, -3 దగ్గర, 5 దగ్గర. ఎన్నిసార్లు కట్ చేసింది లైన్ మొత్తాన్ని? 2 సార్లు. కాబట్టి హౌ మెనీ, ఎన్ని అంటే 2 జీరోస్. వాట్ ఆర్ ద జీరోస్? అవి ఏంటి? ఆ ఆన్సర్లు ఏంటి? -3 ఒకటి, 5 ఒకటి. -3 అండ్ 5. ఓకేనా? సమ్ ఆఫ్ జీరోస్. సమ్ అంటే ఆ 2 ఎడిషన్ చేస్తే ఎంత? -3 + 5. 5లో నుంచి -3 చేస్తే ఎంత అండి? 2. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఆ 2 మల్టిప్లై చేస్తే ఎంత? -3ని 5ని మల్టిప్లై చేస్తే 3 5s 15. -(+) ద గ్రాఫ్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్. ఎక్స్ యాక్సిస్ని ఏ నెంబర్ దగ్గర కట్ చేసింది? ఇదే కదండి ఎక్స్ యాక్సిస్. -3 దగ్గర కట్ చేసింది, 5 దగ్గర కూడా కట్ చేసింది. 3 దగ్గర కట్ చేసింది అంటే ఈ పాయింట్ ఏంటి? -3, 0. 5 దగ్గర కట్ చేసిందంటే ఈ పాయింట్ ఏంటి? 5, 0. అంటే ఆ నెంబర్ రాసి పక్కన 0 పెట్టేయాలి. ఎప్పుడు? కట్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు. -3, 0 అండ్ 5, 0. నేచర్ ఆఫ్ రూట్స్. ఆన్సర్లు ఎలా వచ్చినాయి? ఒకే ఆన్సర్ 2 సార్లు వచ్చిందా? డిఫరెంట్ ఆన్సర్లు వచ్చినాయా? ఇక్కడ 3 అని 5 అని 2 సపరేట్ ఆన్సర్లు వచ్చినాయి. సేమ్ నెంబర్ 2 సార్లు రాలేదు. కాబట్టి దీని నేచర్ ఆఫ్ రూట్స్ అంటే రియల్ నెంబర్సు అండ్ డిస్టింక్ట్ నెంబర్సు. రియల్ అండ్ డిస్టింక్ట్ అనాలి. రియల్ అండ్ డిస్టింక్ట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. నేమ్ ఆఫ్ ద పాలినామియల్. పాలినామియల్ పేరేంటి? పాలినామియల్ పేరేంటి అంటే యూ షేప్ ఉంది కదమ్మా. యూ షేప్ ఉంది అంటే ఆ షేప్ ఏంటి అంటే పెరాబోలా. ఆ పేరేంటి అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ పేరు. నేమ్ అన్నప్పుడు మాత్రమే క్వాడ్రాటిక్ పాలినామియల్. సపోజ్ క్వశ్చన్ కనుక ఇలా ఉందనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్,
నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు గ్రాఫ్ ఎన్నిసార్లు కట్ చేసింది, ఎన్నిసార్లు టచ్ చేసింది ఎక్స్ యాక్సిస్ని? ఒకే ఒకసారి. అంటే దీనికి ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి? ఒక్కటే ఆన్సర్ ఉంది. అది ఏంటి? 4. ఇది షేప్ని ఏమంటాము? యూ లాగా ఉంది కాబట్టి పెరాబోలా అంటాము. ఓకేనా? దీనికి అన్ని ఆన్సర్లు చూద్దాం. వాట్ ఈజ్ ద షేప్? షేప్ వచ్చేసి ఏంటి ఇక్కడ అంటే షేప్ వచ్చేసి పెరాబోలా. షేప్ వచ్చేసి పెరాబోలా. నెక్స్ట్ నంబర్ ఆఫ్ జీరోస్. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి ఏంటి అంటే 4. ఓన్లీ 1 జీరో. వాట్ ఆర్ ద జీరోస్? ఆ జీరోస్ ఏంటి అంటే 4 అనేది ఒకటే ఉంది. ఇంకోటి కూడా ఉండిద్ది. యూ షేప్ ఉందంటే క్వాలిటీ కాబట్టి 4 అండ్ 4 అని 2 సార్లు రాయొచ్చు. అది ఒకటేసారి కూడా రాయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ 4 + 4 8. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 4 × 4 16. నేమ్ ఆఫ్ ద పాలినామియల్ క్వాడ్రటిక్ పాలినామియల్. నేచర్ ఆఫ్ రూట్స్. ఇది జాతకేనండి. నేచర్ ఆఫ్ రూట్స్. ఒకే ఒక ఆన్సర్ వచ్చింది. అంటే రెండో ఆన్సర్ను కూడా 4 అంటున్నాం. అంటే రియల్ నెంబరు, ఈక్వల్ నెంబరు. రియల్ అండ్ ఈక్వల్ ఆన్సర్స్ ఇక్కడ. రియల్ అండ్ ఈక్వల్ ఆన్సర్స్. ఓకేనా?